ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది షడ్రుచుల పచ్చడి, కొత్త బట్టలు, పంచాంగ శ్రవణం. కానీ ఈ పండుగ వెనుక ఒక మహా అద్భుతమైన సృష్టి రహస్యం దాగి ఉందని మీకు తెలుసా? యుగానికి ఆది ఉగాది అంటే కాలాన్ని లెక్కించడం మొదలుపెట్టిన మొదటి రోజు అని అర్థం. అసలు ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న ఆ భయంకరమైన అద్భుతమైన కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు నిద్రపోతున్న సమయంలో ఆయన ముఖం నుండి జారిపోయిన వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు దొంగలించాడు. ఆ రాక్షసుడు ఆ వేదాలను తీసుకువెళ్లి మహాసముద్రం అడుగున దాచిపెట్టాడు. వేదాలు లేకపోవడంతో సృష్టి మొత్తం కూడా అంధకారంలోనికి వెళ్లిపోయింది. ధర్మం నశించింది. వెలుగు లేదు, ప్రాణం లేదు. సృష్టి మొత్తం స్తంభించిపోయి ఒక మహా చీకటి ఆవరించింది. వేదాలు లేక బ్రహ్మదేవుడు సృష్టిని ఆపేయవలసి వచ్చింది. ఆ విపత్కరమైన పరిస్థితుల్లో ఆయన శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు. అదే సమయంలో భూలోకంలో సత్యవ్రతుడు అనే మహారాజు నదిలో సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పిస్తూ ఉండగా ఆయన దోసిట్లో ఒక చిన్న చేప పిల్ల వచ్చి పడింది. నన్ను రక్షించు, కాపాడు అని ఆ చేప రాజును వేడుకుంది. రాజు జాలిపడి ఆ చేపను తన కమండలంలో వేసుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా ఆ చేప క్షణాల్లోనే కమండలం అంతా పెరిగిపోయింది. ఆ రాజు దాన్ని ఒక పెద్ద కుండలోకి, ఆ తర్వాత చెరువులోనికి మార్చాడు. చూస్తుండగానే అది మహాసముద్రంలోనికి విడిచిపెట్టేంత భారీ దేహంతో పెరిగిపోయింది. అప్పుడు ఆ రాజుకు అర్థమైంది, ఇది సాధారణమైన చేప కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని. అప్పుడు స్వామివారు మత్స్యావతారంలో తన నిజరూపాన్ని దర్శనమిచ్చి రాబోయే మహాప్రళయం గురించి సత్యవ్రతునికి హెచ్చరించాడు. భూమి మొత్తం ప్రళయ జలాల్లో మునిగిపోతున్న సమయంలో సప్త ఋషులను, ఔషధాలను, అన్ని జీవరాశులను ఒక నావలోనికి ఎక్కించి ఆ మత్స్యావతార మూర్తి ప్రళయం నుండి రక్షించాడు. ఆ తర్వాత స్వామివారు ఆ భయంకరమైన సముద్ర గర్భంలోనికి, చీకటి అగాధంలోనికి ప్రవేశించారు. అక్కడ దాగి ఉన్న సోమకాసురుణ్ణి వెతికి పట్టుకుని వాడితో భీకరమైన యుద్ధం చేశారు. సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. చివరకు ఆ రాక్షసుని సంహరించి వాడు దాచిన వేదాలను శ్రీ మహావిష్ణువు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ వేదాలు తిరిగి దొరకగానే సృష్టిలో మళ్లీ ప్రాణం పోసుకున్నట్లు అయ్యింది. చీకటి తొలగిపోయి వెలుగురేఖలు ఉదయించాయి. విష్ణుమూర్తి ఆ వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేవునికి అప్పగించిన పవిత్రమైన రోజే చైత్రశుద్ధ పాడ్యమి. ఆ రోజే అంటే ఆ చైత్రమాసం మొదటి రోజున సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని తిరిగి ప్రారంభించాడు. అంటే సమయాన్ని లెక్కించడం ఆ క్షణం నుంచే మొదలవుతుంది. గ్రహాలు, నక్షత్రాలు, ఋతువులు అన్నీ తమ తమ పనులను ఆ క్షణం నుంచే ప్రారంభించాయి. అందుకే ఈ పండుగను మనం యుగాది అని అంటాము. అంటే ఒక యుగానికి, ఒక కాలానికి ఆరంభం. ఇది కేవలం క్యాలెండర్ మారే రోజు మాత్రమే కాదు, సాక్షాత్తు ఈ సృష్టి పుట్టిన రోజు, కాలాన్ని మనకు బహుమతిగా ఇచ్చిన రోజు అని అర్థం. అందుకే ఉగాది రోజున మనం పచ్చడి చేసుకుంటాము. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు, ఈ 6 రుచులు సృష్టిలో బ్రహ్మదేవుడు రాసిన 6 భావోద్వేగాలకు ప్రతీక. మన జీవితంలో ఆనందము, కష్టాలు, ఆశ్చర్యాలు మరియు బాధలు అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ కొత్త సంవత్సరంలో ఏది ఎదురైనా, కష్టమైన, సుఖమైన స్థితప్రజ్ఞతతో స్వీకరించాలన్నదే ఈ పచ్చడి యొక్క పరమార్థం. సృష్టి ఆరంభమైన ఈ పవిత్రమైన రోజున ఆ బ్రహ్మదేవుడి సృష్టి సంకల్పం, శ్రీ మహావిష్ణువు రక్షణ భారం మీపైన, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. సర్వేజన సుఖినో భవంతు.